నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఏదుల వంశీ. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ని. మార్క్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో రీసెంట్గా మనం చూస్తున్న దాంట్లో ఎస్పెషలీ ఆర్థోపెడిక్స్లో లోవర్ బ్యాక్ పెయిన్ అంటే మన వెన్నుపూస నొప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ముందలాగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది అందరిది. సిట్టింగ్ పోస్చర్స్ బ్యాడ్ అయిపోయాయి. ఎక్కువ ఎక్సర్సైజ్ యోగా చేయకపోవడం వల్ల అండ్ లాంగ్ వర్కింగ్ అవర్స్, యూజువలీ వర్కింగ్ అవర్స్ మధ్యలో చిన్న చిన్న టైం పీరియడ్ గ్యాప్ తీసుకొని వాకింగ్ కానీ ఎనీ మొబిలిటీ ఉండాలి, అది తగ్గిపోవడం వల్ల ఈ మధ్య మేము చూసే ఓపీలో మ్యాక్సిమం కంప్లైంట్స్ అంతా లోవర్ బ్యాక్ పెయినే ఉన్నాయి. దానికి నేను ఏం అడ్వైస్ చేస్తాను అంటే ఎవ్రీడే మార్నింగ్ ప్రిఫరబ్లీ ఒక హాఫ్ అన్ అవర్ అందులో ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ లైక్ యోగా కానీ రెగ్యులర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేయడం చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మీకు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం, వెరీ కామన్ ప్రాబ్లం ఏంటి అని అంటే మొఖాల్లో అరుగుతనం అంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం మేము. అది చాలా కామన్ కంప్లైంట్. యాక్చువల్గా అది 70 ఏళ్ళ తర్వాత రావాల్సింది, ఈ మధ్యలో మనము 50 ఏళ్ళ తర్వాతనే చూస్తున్నాం. ఎందుకు అని అంటే బరువు పెరగడం వల్ల, వాళ్ళకి బీపీ షుగర్ థైరాయిడ్ రావడం వల్ల, వాళ్ళు అసలు ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఇది చాలా కామన్ అయిపోతుంది డే బై డే. ముందు 70 ఏళ్ళ తర్వాత చేయించుకోవాల్సిన సర్జరీస్ అందుకే ఇప్పుడు 50 ఏళ్ళకే మనం చేయాల్సి వస్తుంది నీ రీప్లేస్మెంట్స్. అండ్ నీ రీప్లేస్మెంట్ డెఫినెట్లీ ఫ్యూచర్లో ఎవరికి కూడా నొప్పి అంటే నచ్చని థింగే. సో అందుకే జల్దీ చేసుకుంటారు, నొప్పి వాళ్ళు భరించలేరు. అండ్ ఇప్పుడు సర్జరీ చేసినాక కూడా 1 day 2 daysకే నడవడం స్టార్ట్ చేయగలుగుతున్నారు ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ. దాని సక్సెస్ రేట్స్ కూడా చాలా బాగున్నాయి. 100లో ఒక్కరికి ఇద్దరికి తప్ప అందరికీ బాగానే వస్తున్నది దాని రిజల్ట్. నెక్స్ట్ కామన్గా చూసేది స్పోర్ట్స్ ఇంజరీస్ యూజువలీ యంగర్ అంటే యూత్లో చూస్తాం మనము. సో దానికి ఎలా ప్రివెంట్ చేయాలి స్పోర్ట్స్ ఇంజరీస్ అని అంటే ఈవెన్ మీరు స్పోర్ట్స్ ఆడకన్నా ముందు ఒక 10 minutes to 15 minutes ఫుల్ బాడీ స్ట్రెచెస్ చేయాలి. ఆఫ్టర్ యువర్ స్పోర్ట్స్ ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఎనీథింగ్. ఆఫ్టర్ ఫుట్బాల్ ఆర్ ఎనీ స్పోర్ట్స్ మీరు రెగ్యులర్గా ఆ రోజు స్ట్రెచెస్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. లేకపోతే ఆ రోజు నైట్ అంతా మీకు పెయిన్స్ ఉంటాయి, ఫుల్ బాడీ పెయిన్స్ అవుతాయి. అది కాకుండా ఉండాలి అని అంటే స్ట్రెచెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎనీ స్పోర్ట్స్ దానికి స్పెసిఫిక్ ఫుట్వేర్ ఉంటుంది, దానికి స్పెసిఫిక్ అటైర్ ఉంటుంది, అంటే డ్రెస్ ఉంటుంది, కంఫర్ట్ డ్రెస్, అవి వేసుకొనే చేయాలి మీరు. అండ్ ఎనీ ఇంజరీ, ఏమైనా చిన్న ఇంజరీ అయినా ఇగ్నోర్ చేయొద్దు. ఏమైనా స్వెల్లింగ్ వచ్చింది, ఏమైనా వాపు వచ్చింది, నొప్పి ఎక్కువ అవుతున్నదంటే ఇగ్నోర్ చేయకుండా ఇమ్మీడియట్లీ ఒక ఆర్థోపెడిషియన్ దగ్గరికి రావాలి, చూపించుకోండి. ఆల్మోస్ట్ ఎక్కడైనా ఇప్పుడు ఎవ్రీ ప్లేస్ దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆర్థోపెడిషియన్స్ అవైలబుల్. సో యూ హ్యావ్ టు ఇమీడియట్లీ కమ్ అండ్ గెట్ కన్సల్టెడ్ ఫర్ ద సేమ్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు టాక్ ఇస్ అబౌట్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ ఎవ్రీ ఏజ్ గ్రూప్, ఎస్పెషలీ కిడ్స్, ఎస్పెషలీ అడాలసెంట్స్. ఎందుకు అనంటే ప్రీవియస్గా మనమందరము బయట సన్లైట్లో చాలా ఆడుకునే వాళ్ళము. మన ఇల్లులు కూడా దే వర్ ఇండివిజువల్ హౌసెస్. దీస్ డేస్ చాలా మంది అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము, మనకి సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోయింది అండ్ బయట యాక్టివిటీస్ తగ్గిపోయినాయి. అందరూ ఫోన్ యాక్టివిటీస్, అందరూ ఫోన్లో ఆడుకోవడమే పెరిగిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే సన్ ఎక్స్పోజర్ తగ్గినందుకు వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. వాళ్ళు ఇన్ జనరల్ జల్దీ ఫెటీగ్ అంటే జల్దీ నీరసంగా ఫీల్ అవుతున్నారు. సో తగ్గించడానికి కోసము ఐదర్ మీరు వైటమిన్ డి సప్లిమెంట్స్ అయినా తీసుకోవాల్సి వస్తుంది, కానీ ద బెస్ట్ వే ఆబ్వియస్గా ఇస్ అ న్యాచురల్ ఫార్మ్, దట్ ఈస్ న్యాచురల్ సన్లైట్లో ఆడుకోవడం కానీ. ఆర్ ఏజ్డ్ పీపుల్ ఉంటే వాట్ ఐ విల్ సజెస్ట్ ఇస్ ఎర్లీ మార్నింగ్ 6 to 10 మధ్యలో ఒక 30 minutes to 40 minutes వాకింగ్ ఇన్ ఏ పార్క్ విత్ గుడ్ ఫుట్వేర్. పార్క్ లాంటి ప్లేసెస్లో వాకింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అక్కడ ఆక్సిజన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం సన్లైట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ కూడా కవర్ అవుతున్నది. సో దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇవ్వాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఎవ్రీడే ఎక్సర్సైజెస్ ఈజ్ మస్ట్, very very important, especially for your lower back, for your knee, for your neck and in general full body stretches. దీనిపైన నా మెయిన్ ఫోకస్ టాపిక్ ఇవాళ. థ్యాంక్ యూ అండి.
మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.